నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ. 30 తిథుల్లో ఎప్పుడు ఎవరు ఏం పుట్టినా పెద్దగా దాని మీద కాన్సంట్రేషన్ ఉండదు. ఇప్పుడు ఏకాదశి పుట్టారు, పెద్ద కాన్సంట్రేషన్ ఉండదు. ద్వాదశి నాడు పుట్టారు, ఏం పెద్ద దాని గురించి ఆలోచించరు. కానీ అమావాస్య రోజు పుట్టారు అని అంటే రకరకాల ప్రిడిక్షన్స్ కానీ, రకరకాల అయ్యో అమావాస్య పుట్టారా అన్నది కానీ, లేకపోతే అబ్బో ఇప్పుడు తమిళనాడు సైడ్ వెళ్తే అమావాస్యని చాలా పవిత్రంగా చూస్తారు. మనమైతే పౌర్ణమిని చూస్తాం అన్న. పౌర్ణమి అమావాస్యలకి డెఫినెట్ గా చాలా చాలా పెద్ద పీటన వేస్తోంది సబ్జెక్ట్ డెఫినెట్ గా. అయితే అమావాస్య రోజు ప్రత్యేకించి పుట్టిన వాళ్ళు అసలు ఎలా ఉంటారు, ఎట్లాంటి జాతకులు అవుతారు వాళ్ళు? అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఒకటి అయితే, ఏ టైంలో పుట్టారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ టైం అంటే అమావాస్య ఇప్పుడు ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 30 తిథులు అని చెప్పారు. 30 తిథుల్లో పాజిటివ్ ఎనర్జీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం 12కి ఎక్కువ ఉంటది. 30 తిథులు 2 టైమ్స్ అదే కృష్ణపక్షము. ఓకే. నెగిటివ్ ఎనర్జీ అమావాస్య రోజు 12కి ఎక్కువ ఉంటది. విపరీతమైన ఎనర్జీ మధ్యాహ్నమా రాత్రి, అమావాస్యకి రాత్రి, పౌర్ణమికి పొద్దున. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అమావాస్య రోజు పుడితే ఏ టైంలో పుట్టారు. ఇప్పుడు మీరు మార్నింగ్, మధ్యాహ్నమో, సాయంత్రమో పుట్టారు, ఆ ఎనర్జీ అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ అమావాస్య రోజు 12కి దగ్గరకి, ఇప్పుడు 10, 11, 1, 2 లేకపోతే ఎగ్జాక్ట్ 12 o'clock పుడితే, అలాంటి వాళ్ళు చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, పెద్ద అండర్ వరల్డ్ డాన్స్ ఆ రేంజ్ లోనే ఉంటారు. వెరీ హై లెవెల్, ఎక్స్ట్రీమ్లీ టాప్. ఇప్పుడు మనకున్న చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అందరికి కాల సర్పదోషం, అమావాస్య ఇవి కంపల్సరీ ఉంటాయి. వాజ్పేయి గారికి కాల సర్పదోషం ఉంది, ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదా? మీరు ఎవరైనా ప్రపంచంలో భూమి మీద తీసుకోండి, ఒకటి కాల సర్పదోషం, లేకపోతే 2 అమావాస్య, ఇవే పైకి తీసుకెళ్తా. అంత పైకి వేరే తీసుకెళ్ళవు. సో ఇప్పుడు మన హీరోయిన్, తెలుగు హీరోయిన్ సమంత గారు ఉన్నారు, ఆవిడ కూడా అమావాస్య. ఆవిడ కూడా నాకు తెలిసి రాత్రి 12కి దగ్గరలో పుట్టుంటారు. అందుకని ఆ రేంజ్ సక్సెస్. కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, కానీ మెల్లిగా దాంట్లో నుంచి బయట పడతారు. ఏదో రకంగా పడతారు బయట ప్రాబ్లమ్స్ నుంచి. సో నాట్ స్పెసిఫిక్ గా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఏం లేదు. ఏవైనా రావచ్చు. ఏ ప్రాబ్లం, ఒక్క ప్రాబ్లం వస్తుంది లైఫ్ లో, చాలా కొంచెం టిపికల్ గా ఉంటది. దాన్ని వాళ్ళు ఇంకా ఫేస్ చేయాలి, ఇంకా తప్పదు. అందరికి వచ్చేటట్టు చిన్న ప్రాబ్లం రాదు. ఇప్పుడు సక్సెస్ కూడా అదే రేంజ్ లో వస్తుంది కాబట్టి ప్రాబ్లం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అది ఆర్థికంగా కూడా రావచ్చు. మరీ అసలు రోడ్డు మీదకి నెట్టేస్తుంది, లేకపోతే ఆకాశానికి ఎత్తేస్తుంది. ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి, అది పీక్కు తింటది. అది మ్యారిటల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ విషయంగా కావచ్చు. కొందరు ఉంటారు, ఇప్పుడు కిడ్నీస్ పాడైపోతే 10 ఏళ్ళ నుంచి మా కిడ్నీ ప్రాబ్లం ఉంది, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం ఉంది అంటారు. ఇంత సివియర్ ఇంత పర్మనెంట్ ప్రాబ్లం ఉందంటే అమావాస్యని పాలించే రాహు. మీకు తెలిసిందే, ఇప్పుడు రాహు ఆ పవర్ ఎలా ఉంటుందంటే తట్టుకోలేం. ఇప్పుడు మనం చూసాం మొన్న ఒక వీడియోలో, దేశాల్లో రాహు కేతు ఎవరంటే ఆఫ్రికా, అంటార్టికా. ఎలా ఉన్నాయో చూసారు కదా ఆ దేశాలు. మిగతా ఎలా ఉన్నాయి, ఆఫ్రికా, అంటార్టికా ఎలా ఉంది. తిండి తిన్నాను కూడా దిక్కులేదు అక్కడ ఈ డ్రగ్స్ ఎక్కువగా, మరి ఎంత రోల్ ని ప్లే చేస్తాయి. రకరకాల వీడియోలు చూసి భయం అనిపిస్తుంది. అయ్యబాబో ఏంటి ఇంతలా ఉంటారా అని. అంటే అటు ఫుడ్ కూడా దొరకని పరిస్థితి. సాడ్. ఇంకోటి సైకోలు, కిల్లర్లు, వీళ్ళు కూడా సేమ్ అదే బ్యాచ్ లో ఉంటారు. ఈ అమావాస్య రాహు బ్యాచ్ మహా డేంజర్ ఉంటారు వీళ్ళు. మార్స్ అంటే కోపం, రాహు అంటే ఇంకా చంపేయడమే, పీక్ కోసేస్తారు వీళ్ళు. సో మనం వింటూ ఉంటాం టీవీలో, సీరియల్ కిల్లర్ 10 మందిని చంపేశాడు, 15 మందిని చంపేశారు. ఇదంతా బ్యాడ్ రాహు, అది కూడా టాప్ రాహు. అమావాస్య 12ంటిలో ఎఫెక్ట్ ఇది.
సో అందుకని మనం నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు తీయాలంటే అమావాస్య 12కి రాత్రి తీయాలని చెప్తూ ఉంటాం. యాక్చువల్గా సేఫ్ ఏంటంటే మధ్యాహ్నం 12కి తీయడమే, కానీ రాత్రి 12కి తీస్తే ఒకటేసారి ఉంటుంది కదా, సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది తీసినందుకు. కానీ ఒకటేసారి మొత్తం వెళ్ళిపోతుంది, ఆ బ్యాడ్ అంతా వెళ్ళిపోతుంది, కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ వెళ్ళిపోతుంది ఒకటేసారికి. లేకపోతే రోజు నిమ్మకాయ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పేసి కొంచెం 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 తీయడం బదులు అమావాస్య రోజు తీస్తే ఒకటేసారి వెళ్ళిపోతుంది. నా క్లయింట్ ఒకతను ఏం చేశారంటే రాత్రి అమావాస్యకి ఈ నిమ్మకాయతో దృష్టి తీశాడు, నెక్స్ట్ డే అతను కొంచెం బ్లీడింగ్ అయింది. సో కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఏంటంటే మొత్తం వానిష్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది నాకు ఏం చెప్తారంటే ఇది ఇషా సద్గురు ఫౌండేషన్ ఉంటుంది కదండి, అక్కడ వెళ్తే అండి అక్కడ ఆవులు వస్తే ఆవులు వచ్చి గుద్దేస్తే అండి చాలా డేంజర్ అండి అని చెప్తూ ఉంటారు. అక్కడ ఆవులు బాగా ఉంటాయి తెలుసు కదా మీకు, లోపల ఆవులు అది ఎద్దులు వచ్చి గుద్దేస్తాయి అంటారు చాలా మంది. అక్కడ కంప్లైంట్ కూడా ఉంది ఈషా ఫౌండేషన్ సెంటర్ లోపల ఎద్దులు గుద్దేస్తాయని. సో ఇక్కడ నేను ఏమంటానంటే మీరు అది వచ్చి సపోజ్ గుద్దింది, మీకు ఒక దెబ్బ తగిలింది, లేకపోతే అమావాస్య రోజు మీరు నిమ్మకాయతో దృష్టి తీశారు, ఏదో బ్లీడింగ్ అయింది, నెక్స్ట్ డే మీ కర్మలన్నీ తొలగిపోయాయి అంట. నేను అర్థం చేసుకోవాలా. ఇప్పుడు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రాబ్లం ఉంటుంది, కర్మ అంతా గాఢంగా నిగూఢంగా ఉంది. సో అది చాలా మంచిది యాక్చువల్ గా కదా, కర్మని మనం తప్పించలేం కదా, అనుభవించాలి. అది గొడ్డలతో పోయేది గోరుతో పోయే పరిస్థితి ఉంటుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే అమావాస్య రోజు 12కి పుట్టిన వాళ్ళు కర్మ ఎక్కువ సీరియస్ గా ఉంటది. వీళ్ళు ఎట్లాంటి ఆరాధనలు చేసుకుంటే బాగుంటుంది? ఆరాధన గురించి ముందుకు చెప్తాను. ప్రాబ్లం అయితే సీరియస్ గా ఉంది, సో అనుభవించి తప్పక తీరదు. అలా అంటే మరి అదే ఓకే కాదు కదా, వాళ్ళు బాధపడతారు కదా. కాదు, ఆరాధన అనేవాడు ఒకడు. ఆరాధన ఎస్ ఆరాధన. రాహు అంటే అమ్మవారు, అంటే అమావాస్య రాహు అంటే మీకు తెలిసింది అమ్మవారే. అమ్మవారినే ఇంకా అమ్మవారిని వీళ్ళు పూజిస్తే చాలా మంచిది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ భయాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. అమావాస్య ఆడపిల్ల, మూలా నక్షత్రం ఆడపిల్ల, ఇవన్నీ తీసేయాలండి. మూలా నక్షత్రం ఆడపిల్లలు అయితే అమ్మో పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కదా, ఇలా చాలా చేస్తారు. అవి ఏం లేదండి, అమావాస్య రోజు ఆడపిల్లని చేసుకోవచ్చు, మూలా నక్షత్రం ఆడపిల్లని చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదండి. ఏం భయపడొద్దండి. జన్మ జాతకం ఎలా ఉందో చూసుకోవాలి. ఏ తిథిని పుట్టాము, ఏ నక్షత్రం పుట్టాము. ఇప్పుడు రోజుకి 80,000 మంది పుడతారండి. అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి 80,000 మంది పుడుతున్నారు. ప్రతి మూల నక్షత్రం రోజు 80,000 మంది పుడుతున్నారు. ఎంతమంది నన్ను మీరు దూషిస్తారు కదా. ఏం భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు. దయచేసి సొసైటీలో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అమావాస్య ఆడపిల్లల్ని, మూల నక్షత్ర ఆడపిల్లల్ని రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళలో ఏ రకమైన ప్రాబ్లం లేదు. దే ఆర్ సేఫ్, సెక్యూర్ అండ్ వెరీ పాజిటివ్. లక్ష్మీదేవి అపోహలకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. రైట్ అండి, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.